బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే ఈ వాస్తుకు సంబంధించి ప్రజలకి ఏ విధంగా చెప్తారు మీరు? ఈ వాస్తు ఏమి లేదండి, ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వెరీ సింపుల్. ఏ విధంగా అయితే ఇంజనీర్ ఎక్స్పర్ట్స్ని, ఆర్కిటెక్ట్స్ని, ఇంటీరియర్ డిజైనర్స్ని ఎలా అయితే అపాయింట్ చేసుకుంటున్నారో అదే విధంగా ఒక వాస్తు కన్సల్టెంట్ని కూడా అపాయింట్ చేసుకోండి. తనది ఏంటి అంటే దానికి ఆయము అంటే లైఫ్. ఏ విధంగా అయితే మనిషి ఆయుష్ ఏ విధంగా అయితే 120 సంవత్సరాలు ఉందో మన ఇంటిది కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయించుకొని ఇప్పుడు ఈ దానికి ఆపోజిట్ అంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో ఏ రకమైన ఏజ్ ఉంటే ఏమవుతుంది ఇంటికి, లేకుంటే ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి, దీనికి ఏ విధంగా ఆయం అంటే ఏది గజ ఆయాలు ఉంటున్నాయమ్మా. అందులో ఒక్కో సందర్భంగా ఆయాలు ఎట్లా ఉంటుందమ్మా అంటే తూర్పుకు ఒక ఆయం ఉంటుంది, దక్షిణానికి ఒక ఆయం ఉంటుంది. సో ఇవి ఉన్నాయా లేవు. దక్షిణాగ్నేయం ఉన్నప్పుడు మనం కనుక ఆపోజిట్ ఆయం అంటే ఉత్తరం వాయం వేసుకున్నప్పుడు మీరు ఇంటికి చెడు ఫలితాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. అట్లనే తూర్పు ఉన్నప్పుడు పొడమట ఆయం వేసుకున్నప్పుడు దానికి చెడు జరగడానికి ఎక్కువ ఆస్కారం. కాబట్టి ఇది ఎవరైనా ఎక్స్పర్ట్ని ఒకరిని ఎంబడి పెట్టుకొని ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటున్నాం, ఫీజులు ఇస్తున్నాము లేకపోతే అందరిని హైర్ చేస్తున్నాం, అదేవిధంగా ఒకరిని పెట్టుకొని దీన్ని కూడా చూపించుకొని దీని ప్రకారం నెక్స్ట్ మనకు కావాల్సిన విధంగా ఇంటీరియర్స్ కానీ లేకుంటే ఏదైనా చేసుకుంటే చాలా బాగుంటుందని నా సలహా. ఇప్పుడు ఇళ్ళకి వాస్తు చూస్తారు, ఫ్యాక్టరీలకు వాస్తు చూస్తారు, ఆఫీసులకు కూడా వాస్తు చూస్తారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వైన్ షాపులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. దీనికి కూడా వాస్తు చూడాలంటారా? అదమ్మా, ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో మీరు మద్యం షాపుల విషయం వచ్చినప్పుడు హాస్పిటల్స్, మద్యం షాపులు, నాన్ వెజ్ లేదా ప్యాకాట లేకుంటే హాస్పిటల్స్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే విదిక్కు ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి ఏదైతే వాస్తులో 4 ఏమో మంచి దిక్కులమ్మో, దక్షిణము, తూర్పు, ఉత్తరము, పడమటవేమో ఇవి ప్యూర్ అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అలైన్ అయ్యి ఉంటాయి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అదేవిధంగా ఇవి ఏవైతే విదిక్కులు మనకు 4 ఉంటాయమ్మా. అది ఈశాన్యము, ఆగ్నేయము, తర్వాత నైరుతి లేదా ఉత్తర వాయువ్యం అంటే వాయువ్యం. ఈ 4 విదిక్కులమ్మ. ముఖ్యంగా ఏదైతే మద్యము ఇవి ఏదైతే ఇది మద్యంకి సంబంధించినప్పుడు నైరుతి దిక్కు కనుక చూసినది షాప్ ఏదంటే చాలా సక్సెస్ ఉంటాయి. మద్యం షాపులలో కూడా, బార్లలో కూడా అన్ని సక్సెస్ ఉండవమ్మ. కొన్ని ఏమో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంటాయి, కొన్ని ఏమో బ్రహ్మాండంగా నడవమ్మ. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ మద్యం షాపులలో ముఖ్యంగా ఇది మనం ప్రేక్షకులకు చెప్తే మంచిదో కాదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది చాలా ప్రజల మీద ప్రభావం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకైతే చెప్పక నాకు తప్పదు. తర్వాత రిలే చేస్తారా చేయరా ఎలా ఉంటుంది మన బిగ్ టీవీ వాళ్ళకి వదిలేద్దాం, మేనేజ్మెంట్కి. అయితే ఏముండదంటే ఉత్తరం ఏదైనా తాగడానికని ఏం చేస్తారు, ఉత్తరము కొంత ప్లేసు లేకుంటే ఉత్తరం ఎన్నో కాడ సిట్టింగ్ అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇవాళ రేపు అది మనకు ఫీజు తీసుకొనే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, స్థలం ఓపెన్ పెడతారు. మనం ఇల్లు కట్టుకునేప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క ఇంచుని చూసుకొని అంటే ఉత్తరం ఉన్నదా లేదా, లేకపోతే దక్షిణం ఉన్నదా లేదా, పొడమట ఉన్నదా లేదా అన్నది చూడమమ్మ. మనం అదే షాపు కమర్షియల్ వచ్చినప్పుడు చూస్తారు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ ఉంటాయి. హాస్పిటల్స్ కూడా అమ్మ విదిక్కున్నా పర్లేదు. అదే హోటల్స్, నాన్ వెజ్కి సంబంధించినందుకు హోటల్స్ కూడా ఇటువంటివి కొన్నిటికి అన్ని 4 దిక్కులు ఏమో నివసిస్తానికి చాలా బాగుంటాయి, కొన్ని వ్యాపారాలకు బాగుంటాయి. అందుకనే మనకు ఏ విధంగా ఏ వ్యాపారానికి ఏది సూటబుల్ అవుతుంది, ఈ పలానా షాపు మీరు ఇందాక అడిగినట్టు ఈ షాపు బిజినెస్కి సూటబుల్లా కాదా అన్నప్పుడు మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి, ఆ బిజినెస్కి ఈ దిక్కు ఈ విదిక్కు బాగుంటుందా బాగలేదని చూసుకుంటే చాలా మంచిది. For more videos like this, subscribe Big TV channel.